హలో, నేను సిఎస్ రావు. పిఎం అయినా సీఎం అయినా 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు వాళ్ళ పదవిని ఆటోమేటిక్గా కోల్పోతారు అనేది ఒక బిల్లు. దాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ ముగింపు సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టారు. దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసుల మేరకు దాన్ని మాడిఫై చేసి చట్ట రూపంలోకి తీసుకురాబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చట్టం రూపంలోకి తీసుకొస్తాము అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నారంటే ఖచ్చితంగా చట్ట రూపంలోకి రాబోతుంది. పైగా ఈ మధ్యకాలంలో అమిత్ షా గారు పార్లమెంటు వేదికగా కానీ పార్లమెంటు బయట కానీ మాట్లాడినటువంటి అంశాలు కేజ్రీవాల్ గారికి కొంత ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి. ఒకవేళ కేజ్రీవాల్ పేరు ప్రస్తావించి డైరెక్ట్గా మాట్లాడినప్పటికీ కూడా జైల్లో ఉండి పరిపాలన చేసేటువంటి వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉండదు. ఇటీవల కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రి చేసినటువంటి పని అందరికీ తెలుసు అనే యాంగిల్లో మాట్లాడారు. దాంతో ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు వచ్చారు. కేజ్రీవాల్ బయటకు వచ్చి ఢిల్లీలో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ తాను 160 రోజులు జైల్లో ఉన్నమాట వాస్తవమే లిక్కర్ స్కామ్లో. ఆ 160 రోజుల పాటు ఢిల్లీ ప్రజలకు, ఢిల్లీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను పరిపాలన సాగించానని చెప్తూ ఒకవేళ నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి జైలుకు పంపిస్తే అప్పుడు కోర్టులు కనుక నిర్దోషిగా తేలిస్తే మరి ఆ 30 రోజుల పాటు 31వ రోజు నుంచి సీఎం పదవి వైదొలుగుతాం కదా, మరి ఆ నష్టాన్ని ఎవరు భరాయించాలి అని చెప్పి అమిత్ షా గారిని సూటిగా అడుగుతున్నారు. 160 రోజుల పాటు జైల్లో ఉండడానికి కారణం అక్రమంగా కేంద్ర ప్రభుత్వం తన మీద పెట్టినటువంటి కేసు అనేది ఆయన భావన. అదే చెప్తూ ఉన్నారు ఆయన. అంటే ఎవరైనా సరే గిట్టనటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపిస్తేస్తే ఆ తర్వాత కోర్టులు తన నిర్దోషిగా చెప్తే మరి జరిగినటువంటి నష్టం అనేది ఎవరు పూడుస్తారు? ఆ పూడ్చేటువంటి ప్రక్రియ బిల్లులో లేదు కదా అని చెప్పి అడుగుతున్నారు కేజ్రీవాల్ గారు. ఇక తేజస్వి యాదవ్ ఆర్జేడీ బీహార్ డిప్యూటీ మాజీ సీఎం ఆయన. సో ఆయన ఏమంటారు, అసలు ఈ బిల్లు తీసుకొచ్చిందే నితీష్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నారు నితీష్ అలాగే చంద్రబాబు నాయుడు గారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ఓడిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఆయన లోపల పెట్టి ఆయన రాజకీయాల నుంచి దూరంగా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లు అనేది ఆయన చెప్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కూటమిలో. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు ఫైబర్ నెట్ కేసులో అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఆల్రెడీ 50 రోజుల పాటు ఆయన 53 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. కాబట్టి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రాకుండా బ్లాక్మెయిల్ చేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని తేజస్వి యాదవ్ గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఓవరాల్గా బీజేపీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని గ్రిప్లో పెట్టుకోవడానికి, చేతిలో పెట్టుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక పార్లమెంటు బయట కూడా చెప్తూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆల్రెడీ 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఇప్పుడు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, అనేకమైన కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా 5 సంవత్సరాలకి పైన శిక్ష పడేటువంటి కేసులే, సెక్షన్లే. ఇప్పుడు ఆ బిల్లులో కూడా ఏముంది, 5 సంవత్సరాలకు పైన శిక్ష పడేటువంటి సెక్షన్లో ఉన్నటువంటి కేసులో అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా వాళ్ళ పదవులు రద్దు అయిపోతాయి అనేది ఆ బిల్లులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉన్నారు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వాములు బహిరంగంగా వ్యతిరేకించినప్పటికీ కూడా కొంత ఆ బిల్లు మీద సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నారు. అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. అక్కడ ఏదో కొన్ని సిఫారసులు చేస్తారు, కొన్ని మార్పులు చేర్పుల ద్వారా ఈ బిల్లు సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ అమిత్ షా గారు ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ చట్టం పరిధిలోకి కావాలని నరేంద్ర మోడీ గారు తెచ్చారు. అంటే పిఎం అయినా సీఎం అయినా 31వ రోజు ఆ పదవిని కోల్పోవాల్సి వస్తుందనేది అది సీరియస్ బిల్లు. కేవలం
ఈ అవినీతి కోర్లు అక్రమాస్తులు సంపాదించినటువంటి వాళ్ళని కట్టడి చేయడానికి మాత్రమే అని చెప్పి చెబుతూ ఉన్నారు. చెబుతూ ఆయన గతంలో కేసులో సౌబరుద్దీన్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా రాజీనామా చేసిన పదవికి మళ్ళీ కోర్టులు నిర్దోషిగా ప్రకటించేంత వరకు కూడా నేను ఏ రాజకీయ పదవులను తీసుకోలేదు. కాబట్టి ఎవరైనా సరే అరెస్ట్ అయితే ఇమీడియట్గా పదవులకు రాజీనామా చేయటం అనేది నైతికత. ఆ నైతికతను పాటించట్లేదు రీసెంట్గా కొంతమంది. అందుకే ఈ బిల్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది అమిత్ షా గారు చెప్తున్నారు. చెప్తూ అసలు ఆ బిల్లు తయారు చేసేటప్పుడు పిఎంను కూడా తీసుకురండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అందుకే పిఎంను కూడా ఈ బిల్లు పరిధిలోకి తీసుకొచ్చాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా చిత్తశుద్ధితోటి రాజకీయాలు చేయడానికి మాత్రమే ఈ బిల్లుని తీసుకొస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ విపక్షాలు ఇప్పటికే ఈడీ కేసులు సిబిఐ కేసులతో వేధిస్తూ ఉన్నారు. ఈడీ సిబిఐ వచ్చిన తర్వాత మోడీ గారు వస్తున్నారు. కాబట్టి ఈ బిల్లు కూడా చట్టరూపంలోకి వస్తే అప్పుడు ముఖ్యమంత్రుల్ని ఎవరిని జైల్లో పెట్టాలన్నా కానీ పెట్టేస్తారు, ఏదో ఒక కేసు పెట్టి. దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి కేసును నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఛార్జ్షీట్ కూడా ఎలా వేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ కేసు ఉంది. నిరాధారమైన ఆరోపణలతోటి 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. మరి అలాంటి కేసులు పెట్టి ముఖ్యమంత్రుల్ని పదవి నుంచి తొలగించేదానికే ఇలాంటి బిల్లు తీసుకొచ్చారని చెప్పి విపక్షాలన్నీ కూడా, ప్రతిపక్షాలు విపక్షాలన్నీ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ ఖచ్చితంగా ఆయన ఏమంటున్నారంటే ఇదంతా కూడా ఢిల్లీ ప్రభుత్వం బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ బిల్లు తీసుకొస్తుందని చెప్పి ఆయన ఆరోపణలను గుప్పిస్తూ ఉన్నారు. ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి 31 రోజు పదవి పోగొట్టేలాగా ఒక బెదిరింపు ధోరణిలో దిగి ప్రాంతీయ పార్టీలను, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసే అవకాశం ఉంది అనేటువంటి ఒపీనియన్ని కేజ్రీవాల్ గారు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ బిల్లుని ఎవరికి వాళ్ళే రకరకాల రూపంలో విమర్శలు గుప్పించుకుంటూ కొన్ని పేర్లు ఉదాహరిస్తున్నారు. చంద్రబాబు గారి పేరుని, నితీష్ కుమార్ గారి పేరుని, తేజస్వి యాదవ్ ఉదాహరిస్తే, అలాగే కేజ్రీవాల్ ఏమో ప్రాంతీయ పార్టీలు, వాటి మనుగడ, వాటి గురించి ఈ బిల్లుని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఈ బిల్లు అనేది ఇప్పుడు ఢిల్లీలో ఒక పెద్ద రాజకీయపరమైన దుమారాన్ని అయితే రేపుతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేయకుండా అయితే ఉండరు. చట్ట రూపంలో ఖచ్చితంగా బీజేపీ తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు విపక్షాలు చెప్తున్నటువంటి క్రమంలో ఈ పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.